లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ వైష్ణవి. ఈరోజు నాతో పాటు ఆర్ ఓన్ లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి గారు ఉన్నారు. మామతో చాలా విషయాలు మాట్లాడదాం. హలో మ్యామ్, హౌ ఆర్ యూ? ఫైన్ అండి. సో ఫస్ట్లీ మా ఇంటి బంగారం సక్సెస్తో పాటు అత్తగా ప్రమోట్ అయినందుకు కంగ్రాచులేషన్స్. మేబీ నిన్ననే అనౌన్స్ చేశారు కాబట్టి వీ కెన్ టాక్ అబౌట్ ఇట్ ఓపెన్లీ. ఆ గుడ్ న్యూస్ తెలిసినప్పుడు వాట్ వాస్ యువర్ రియాక్షన్? ఐ వాజ్ వెరీ హ్యాపీ. యాక్చువల్గా నాకు తెలిసింది తస్సదియా సాంగ్ జరుగుతున్నప్పుడు, షూట్ మధ్యలో. సో ఇట్ ఇస్ ఆల్మోస్ట్ వాజ్ ఎండ్ ఆఫ్ ద షూట్ అండ్ సమంత గారికి మార్నింగ్ ఫస్ట్ డే ఒంట్లో బాగాలేదని చెప్పారు. సో ఫీవర్ అని అనుకున్నాము. తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ అడిగాను, ఏంటి జ్వరం తగ్గిందా అంటే అప్పుడు ఏం మాట్లాడలేదు ఒక నిమిషము. ఆ తర్వాత లేదు, యాక్చువల్లీ ఐఎమ్ క్యారింగ్ మార్నింగ్ సిక్నెస్ అవుతుందని చెప్పారు. సో అది ఎర్లీ పార్ట్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. సో అప్పుడే తెలిసింది. ఇంకా అక్కడి నుంచి ఇంకా మిగతా షూట్లో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఫినిష్ చేసాం. లక్కీలీ ఆ యాక్షన్ పోర్షన్ అంతా అయిపోయింది. సో యా, ఐ వాస్ వెరీ హ్యాపీ. ఓకే, సో మీ ఇన్ఫ్లుయెన్స్ సమంత గారి మీద ఉన్నట్టే సమంత గారి ఇన్ఫ్లుయెన్స్ కూడా మీ మీద ఉంటుందా అండి? ఇన్ఫ్లుయెన్స్ ఏముంటుందండి, ఫ్రెండ్స్ మధ్యలో మనకు ఎవరి పర్సనాలిటీ వాళ్ళది. ఇన్ఫ్లుయెన్స్ అంటూ సమంత ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే ఎక్కువ ఫోకస్డ్గా ఉంటారు తను వర్క్ చేసేటప్పుడు. గోల్ మీద ఎప్పుడు కన్నేసి పెడతారు. నేను కొంచెం మధ్య మధ్యలో అలా రిలాక్స్ అయిపోతుంటాను. సో అది ఐ ఆల్వేస్ రిమెంబర్ టు ఫోకస్ మోర్ ఆన్ ద గోల్. రిలాక్సింగ్ విషయానికి వస్తే నందిని రెడ్డి గారి మూవీస్ కోసం జనాలు ఎదురు చూస్తారు. ఇట్స్ లైక్ ఎప్పుడో ఒకసారి ఎప్పుడైనా పుణ్యం వచ్చినట్టు చాలా రేర్గా మూవీస్ తీస్తారు. మీ మూవీస్లో స్పెషాలిటీ ఏంటంటే ఒక 10 years 15 years తర్వాత కూడా ఓటీటీలోకో యూట్యూబ్లోకో వెళ్ళి వీ వాంట్ టు వాచ్ దట్ మూవీ. కొంచెం ప్రశాంతత కావాలి, కొంచెం ఫీల్ గుడ్ అవ్వాలి అనిపించినప్పుడు అలా మొదలైందికి వెళ్తాం, లేదంటే ఓ బేబీకి వెళ్తాం. రిపీట్ మోడ్లో జనాలు చూస్తూ ఉంటారు. నాట్ లైక్ ఈ బ్లాక్ బస్టర్ ఈ రోజే ఉంటుంది అలా. సో ఆ విషయం గురించి ఏమంటారు? ఎస్, ఐ నీడ్ టు వర్క్ ఫాస్టర్. అంటే ఈ నేను చేసిన ఒకటి పొరపాటు అంటారో లేదంటే వెల్త్ అంటారో, నేను ఎక్కువ మంది రైటర్స్తో కనెక్ట్ అవ్వలేదు. సో ఈ మధ్య యాక్చువల్గా లాస్ట్ 2 years ఐ బిన్ వర్కింగ్ విత్ లాట్ ఆఫ్ రైటర్స్, ఆల్మోస్ట్ 10 to 12 రైటర్స్ తోటి. ఓటీటీకి కూడా కాంటెంట్ చేస్తాను కాబట్టి ఎక్కువ మందితోటి ఇంటరాక్షన్ చేయడం జరిగింది. సో నౌ ఐఎమ్ ఆల్రెడీ రెడీ ఫర్ మై నెక్స్ట్ అమెజాన్ షో స్టార్ట్ చేస్తున్నాను సెప్టెంబర్. సో ఈసారి గ్యాప్ కొంచెం తక్కువ ఉంటుంది 100%. ఇక్కడ నుంచి గ్యాప్ లేకుండానే ఐ విల్ ట్రై టు స్టార్ట్ ఒక ప్రాజెక్ట్ అయిన నెక్స్ట్ 3 monthsలో మళ్ళీ నెక్స్ట్ స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, బట్ అగైన్ గోయింగ్ బ్యాక్ టు యువర్ మూవీస్ టు ఫీల్ గుడ్, అది బ్లెస్సింగ్ అనే అనుకోవాలి. నేను అట్లా అనుకొని తేను. బట్ ఐ థింక్ మేబీ బికాస్ నేను రాసే క్యారెక్టర్స్ కొంచెం ఫెమిలియర్ క్యారెక్టర్స్ ఉంటారు, కొంతమంది ఇలా ఉంటే బాగుండని అంటారు. సో ఆ చిన్న కంఫర్టింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది అనుకుంటా. సో బికాస్ ఆఫ్ దట్ నేచర్ ఐ థింక్ పీపుల్ దట్స్ జస్ట్ అ బ్లెస్సింగ్. అండ్ నేను చెప్పే కథలు జనాలకి కనెక్ట్ అవుతున్నాయంటే ఇట్స్ అ బ్లెస్సింగ్, దట్స్ ఆల్. అంతే. నేను చేసే రకంగా మనకి ఇప్పుడు ఎవరికి వచ్చిన వంట వాళ్ళు చేస్తారండి. మనం హోప్ చేస్తాం అందరికీ నచ్చుతుందని. సో దట్స్ ఆల్. ఓకే, సో అలా మొదలైంది తీసిన నందిని రెడ్డి దగ్గరికి వెళ్తే ఇప్పుడు మా ఇంటి బంగారం తీసిన నందిని రెడ్డి గారికి డైరెక్టర్గా కాకుండా యాజ్ ఎ పర్సన్ వాట్ చేంజ్డ్? ఐ కెన్ స్టాండ్ అప్ ఫర్ మై సెల్ఫ్ నో. ఓకే, అప్పుడు చాలా స్ట్రగుల్ అయ్యాను డ్యూరింగ్ అలా మొదలైంది అండ్ ఆల్ దట్. నేను కనపడతాను అగ్రెసివ్ పర్సనాలిటీ లాగా, కానీ ఐఎమ్ నాట్ యాక్చువల్లీ అన్ అగ్రెసివ్ పర్సనాలిటీ. చాలా ఏమంటారు, మొమాటాలు ఎక్కువ ఉంటాయి నాకు. నా రెమ్యునరేషన్ అడుక్కోవడానికి మొమాటము, నన్ను ఎవరన్నా కొంచెం ఎదురుగా కొంచెం ఘాటుగా మాట్లాడినా నిలబడడానికి మొమాటము, ఇట్లా ఎక్కువ ఉండేది నాకు. అది 100% నాకు నేను బికాజ్ ఐఎమ్ టాల్ అండ్ బిగ్ ఎవ్రీబడి థింక్స్ సో ఐఎమ్ వెరీ అగ్రెసివ్. అది కాదండి, అది నా నేచర్ కాదు అది బేసిక్గా. సో ఐ థింక్ నౌ ఐఎమ్ స్లోలీ ఐ హ్యావ్ లెర్న్డ్ టు స్టాండ్ అప్ ఫర్ మై సెల్ఫ్. ఓకే, లెర్న్ టు సే నో అని కూడా అనొచ్చా? ఎస్, అది ఇంకా ప్రాసెసే. లెర్నింగ్ టు సే నో ఇస్ స్టిల్ అ ప్రాసెస్, బట్ ఎస్ ఐఎమ్ గెటింగ్ దేర్. ఓకే, సో అగైన్ ఇప్పుడు
డైరెక్టర్‌గా మీరెప్పుడు చూసినా ఫీమేల్ ఓరియెంటెడ్ అంటే అట్‌లీస్ట్ ఫీమేల్‌ని హైలైట్ చేయడానికి చూస్తా ఉంటారు. మన వాళ్ళు ఇంకా కూడా ఫీమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్‌ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'పరద' అని ఒక సినిమా వచ్చింది. దట్ వాస్ ఎ సూపర్ హిట్ మూవీ యాక్చువల్లీ. కానీ థియేటర్స్ వరకు జనం వెళ్లి చూడాలని ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు. బట్ మీరు తీస్తున్న సినిమాకి, ఆ సినిమాలకి ఏమైనా తేడా ఉందంటారా? నేను యాక్చువల్‌గా 'పరద' చూడలేదండి. సో, ఐ కాంట్ కామెంట్ ఆన్ ఇట్. బట్ యెస్, ఫీమేల్స్ అంటే విమెన్ ఆడియన్సెస్ థియేటర్స్‌కు రావడం తగ్గించారు. ఎక్కువ ఇంట్లో ఓటీటీలో చూస్తున్నారు. సో, ద టార్గెట్ ఫర్ దిస్ ఫిల్మ్ 'మా ఇంటి బంగారం' బిగినింగ్ నుంచి విమెన్ ఆడియన్సెస్‌ని ఎట్లా తీసుకురావాలి. ఎందుకంటే వస్తే మాత్రం కనెక్ట్ అవుతారనేది మాకు తెలుసు. ఓకే. వాళ్ళని తీసుకురావడం ఎట్లా? సో, సాంగ్, డాన్స్ ఇవన్నీ ఐడియాస్ ఉండినియి. హ్మ్. సో, 'తస్సదియా' డిజైన్ చేసింది కూడా ప్రైమరీలీ అందరూ ఇది చాలా క్యాచీగా, ఈజీగా ఉండాలి స్టెప్పు. డెఫినిట్‌గా అది తీసుకెళ్తుంది ఒకటి ఆడియన్స్‌కి అనేది వాస్ ద ఫస్ట్ థింగ్. అండ్ 'తస్సదియా' హిట్ ఇట్స్ టార్గెట్ డెఫినెట్‌లీ. సో, ఆ తర్వాత వాస్ ద టీజర్ అండ్ ట్రైలర్. మాకు తెలుసు ఇందులో హ్యూమర్ ఉంది, క్వర్కీ నేచర్ ఉంది, ప్లస్ ఒక కూల్ యాక్షన్ ఉంది. అంటే యాక్షన్‌లో బ్లడ్, గోర్ అట్లా కాకుండా చాలా స్టైలైజ్డ్ బట్ రియలిస్టిక్ బట్ కూల్‌గా ఉంటది యాక్షన్ చూడ్డానికి. ఫన్ ఉంటది. ఓకే. సో, నాకెప్పుడు ఇష్టం విమెన్. ఐ థింక్ మోస్ట్ పీపుల్ యాక్చువల్లీ విమెన్ యాక్షన్ చేస్తుంటే ఎంజాయ్ చేస్తారు. చేస్తారు. 'చార్లీస్ ఏంజెల్స్' గానీ, మీ మార్వెల్ సినిమాల్లో గానీ, True. అప్పుడు విజయశాంతి గారి సినిమాల్లో గానీ అది బాగా తీస్తే ఎంజాయ్ చేస్తారు జనం. సో, వి న్యూ ఆల్ దట్. కానీ ఏదైనా మనం అనుకునేది రీచ్ అవుతామా అనే ఒక డౌట్ ఎప్పుడూ ఉంటది. ఓకే. బట్ థ్యాంక్‌ఫుల్లీ పీపుల్ కనెక్ట్ అయ్యి ఫస్ట్ షో నుంచే, మార్నింగ్ షో నుంచే రావడం మొదలుపెట్టారు. స్టిల్ థియేటర్స్ ఇంకా ఆ! బిజీగా యాహ్! నడుస్తూ యాహ్! ఉన్నాయి. సో, మేము అనుకున్న దానికంటే ఆల్మోస్ట్ డబుల్ రెస్పాన్స్ ఇచ్చారు ఆడియన్స్. అండ్ అన్నీ అర్థం చేసుకున్నారు. ఎందుకంటే బిగినింగ్‌లో రివ్యూస్ అన్నీ ఇట్లా మిక్స్డ్‌గా ఎళ్లారు. బిగినింగ్ నుంచి చెప్తున్నాను, ఇది కొత్త కథ కాదు, ఇది పాత ఫార్మాట్ కథనే. కానీ దాంట్లో కొంత మార్చాము అని చెప్తున్నాను. బట్ ఎనీవే రివ్యూవర్స్‌కి కొన్ని ఎక్కలేదు. వాట్ ఎవర్ ఇట్ ఇస్. బట్ పీపుల్ గాట్ ఎవ్రీథింగ్. జనాలకి మేము మార్క్ చేసిన ప్రతి ఒక్క రిలేషన్‌షిప్, ప్రతి ఒక్క క్యారెక్టర్‌లోని సర్టెన్ పెక్యులారిటీస్ అన్నీ చాలా బాగా ఎంజాయ్ చేశారు. వెదర్ ఇట్ ఈస్ తోటికోడళ్ళ గొడవలు గానీ, ఫ్రెండ్షిప్ ఇంట్లో కానీ. రిలేషన్‌షిప్స్ గానీ, ఫ్రెండ్‌షిప్ గానీ అన్నీ. అండ్ సమంత క్యారెక్టర్‌లోని ఆ చిన్న హ్యూమర్ గానీ అన్నీ ప్రతి ఒక్కటి ఆమెలోని వల్నరబిలిటీకి కనెక్ట్ అయ్యారు. అనిరుద్ క్యారెక్టర్‌కి కనెక్ట్ Connect అయ్యారు. అయ్యారు. సో మెనీ థింగ్స్ దే గాట్ ఎవ్రీథింగ్. బట్ అబౌట్ రివ్యూస్ అంటే ఇంతకు ముందు ఓన్లీ రివ్యూ బేస్డ్ మూవీస్‌కి వెళ్ళేవారు జనం. ఏంటంటే రివ్యూ బాగుందా? ఈ సినిమాకి వెళ్దాం. రివ్యూ బాలేదా? వద్దులే. మనం వెళ్ళి చూసి బాలేదు అనుకోవడం వేరు. ముందే వినేసి బాలేదు అనుకోవడం వేరు. 'మా ఇంటి బంగారం' కూడా దేర్ ఆర్ నెగెటివ్ రివ్యూస్. బంగారం కాదు వెండి అని చెప్పేసి. ఇలాంటి రివ్యూస్ చూసినప్పుడు వాట్ వుడ్ యూ సే? అంటే మిమ్మల్ని ఏమైనా ఎఫెక్ట్ చేస్తాయంటారా? దట్స్ దేర్ ఒపీనియన్ అండి. అంతే. ఓకే. అంతకంటే ఇట్స్ వన్ పర్సన్స్ ఒపీనియన్ కదా. True. ఇప్పుడు 50 రివ్యూస్ అంటే అది 50 మంది ఒపీనియన్ కదా. అవును. ఇక్కడ వేల మంది కొద్ది జనము వాళ్ళ రివ్యూలు పెట్టేశారు. ఓకే. సో ఇట్ జస్ట్ టుక్ ఇట్స్ ఓన్ కోర్స్. వర్డ్ ఆఫ్ మౌత్ ఇస్ మోర్ పవర్ఫుల్ దెన్ Powerful. ఎనీథింగ్. యెస్. సో మీరు ఏది చేసినా కొంతమంది కనెక్ట్ అవుతారు, కొంతమంది కనెక్ట్ కారు. అండ్ సినిమా ఎంత సక్సెస్ అయినా, ఎంత కలెక్షన్ వచ్చినా కూడా కొంతమంది కొన్ని నచ్చవు. అండ్ దట్స్ ఓకే. యూ హావ్ టు యాక్సెప్ట్ వాట్ దే డోంట్ లైక్ ఆల్సో. మనం ఎందుకు గొడవ పడటం? కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు, అంతే కదా. ఓకే. సో యూఎస్ఏలోని ఇక్కడ కూడా కాదు, యూఎస్ఏలో కూడా 149+ ఇంకా నడుస్తుంది అని చెప్పి అంటున్నారు. వాట్ ఈస్ ద టాక్ దేర్? Oh, it's excellent అండి. US is fantastic. It's kind of beaten our expectations and చాలా బాగా we're close to 1.5 million now. So hoping for whatever more. ఇంకా అంటే ఆశకు అంతు లేదండి. బట్ వాట్ ఎవర్ ఏమొచ్చినా కూడా వీఆర్ వెరీ హ్యాపీ విత్ ఇట్. నందిని రెడ్డి గారు వాచెస్ మోర్ రీల్స్ ఇన్ ఇన్స్టాగ్రామ్ దిస్ మీరేమంటారు? అండ్ మీ క్యారెక్టర్స్ కూడా అక్కడ చూసి ఇన్స్పైర్ అయ్యి యూ కాల్ దెమ్ ఫర్ ఆడిషన్ అని చెప్పి విన్నాం. నేను ఎక్కువ రీల్స్ చూడటం కాదండి. యాక్చువల్గా నా స్కూల్ మేట్స్ ఒక గ్రూప్ ఉంది. Okay. వేర్ 4 ఫ్రెండ్స్ ఆర్ దేర్. Yeah. సో వాళ్ళకి పాత సినిమాలు అంటే చాలా ఇష్టము. సో అందులో వాళ్ళు మంజుషాది ఇది చూసి సూర్యకాంతం గారికి మేము అందరం పెద్ద ఫ్యాన్స్. ఓకే. సో సూర్యకాంతం గారి పాత క్లిప్స్ కూడా పంపిస్తూ ఉంటారు నాకు. సో అందులోంచి ఇది ఒకళ్ళు నాకు ఈ గ్రూప్లో ఇది పెట్టారు. పెట్టిన దగ్గర నుంచి మేము స్టార్టెడ్ డిస్కసింగ్, అరే ఎంత బాగా చేస్తుంది అని. అక్కడి నుంచి నేను ఫాలో అవడం మొదలు పెట్టాను. ఓకే. సో వెన్ దిస్ క్యారెక్టర్ కాస్టింగ్ గురించి వచ్చినప్పుడు నాకు మంజుష అయితే బాగుంటుందని అనిపించింది. అబౌట్ హర్ క్యారెక్టర్ ఇట్స్ వెరీ న్యూ అండ్ చాలా దగ్గరగా అనిపిస్తుంది. ఆమె
నక్సలైట్ అయినా సపోర్ట్ చేస్తుంది, ఎలా ఉన్నా ఫ్రెండ్ ఈస్ ఏ ఫ్రెండ్ అన్నట్టు సపోర్ట్ చేస్తుంది. సో ఫీమేల్ ఫ్రెండ్షిప్స్ ఎంత ఇంపార్టెంట్ అంటారు ఫర్ యూ ఎస్పెషల్లీ? ఫర్ మీ వెరీ ఇంపార్టెంట్ అండి. అదే చెప్తున్నాను కదా, నేను 5 years ఏజ్ నుంచి ఉన్న వాళ్ళు ఓకే. నా కోర్ క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్షిప్ హ్యాస్ బిన్ వెరీ సెంట్రల్ ఇన్ మై లైఫ్. అండ్ నేను నా లైఫ్లో సక్సెస్ మెజర్ చేసుకునేది ఇలాంటి వాటితోటి. ఓకే. మీకు ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు, మీకు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎంతమంది వస్తారు అనేది అదే మీ సంపాదన. డబ్బు వస్తుంది పోతుంది, కానీ ఇది మీరు కావాలంటే సంపాదించుకోవాల్సింది కాదు. ఓకే. ఇది మీకు మీ లైఫ్ సమ్ టోటలే మీ ఫ్రెండ్షిప్స్. మీరు ఇన్నేళ్ళు మీ వ్యవహారం ఎలా ఉండింది, మీరు ఎలా రెస్పాండ్ అయ్యారు, దాన్ని బట్టే మీ ఫ్రెండ్షిప్స్ ఫామ్ అవుతాయి. ఓకే. సో యా, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు మీ అండ్ was happy to show that in the film as well. అలా మొదలైంది. తర్వాత దెర్ వాస్ దిస్ మూవీ కాల్డ్ జబర్దస్త్. Yeah. ఇప్పుడు దాని మీద ఒక షో కూడా నడుస్తుంది. అవును. వి కాంట్ ఈవెన్ సీ మూవీ ఎనీవేర్. ఒక ఓటీటీలో Yeah, లేదు, ఒక yeah. యూట్యూబ్ లో లేదు. Yeah. అండ్ ఇట్ వాస్ ఏ అటర్ ఫ్లాప్ మూవీ Yes. అని చెప్పొచ్చు అనుకుంటాను. Yeah, no. ముసుగులో గుద్దులాటేంది కదా, ఇట్ వాజ్ అ ఫ్లాప్. Yeah. అలా మొదలైంది, వాస్ ఏ మాసివ్ హిట్, అందరికి చాలా నచ్చింది. దట్ వాస్ యువర్ ఫస్ట్ ఫిల్మ్. వెంటనే అలా ఒక సెట్ బ్యాక్ పడ్డం ఎలా అనిపించింది మీకు? అండ్ అక్కడి నుంచి మళ్ళీ ఎలా కమ్బ్యాక్ ఇచ్చారు? ఇట్స్ రియాలిటీ చెక్ అనేది ఒకటి బిగినింగ్లోనే దొరకడం చాలా మంచి పని అయిందండి. అంటే భయపడుతూ ఏ పని చేయకూడదండి లైఫ్లో అనేది అప్పుడు అర్థమైంది నాకు. నువ్వు యాక్చువల్గా నేను చేయాల్సిన కథ కళ్యాణ వైభోగమే, ఓకే. కానీ నువ్వు ఇది చేస్తే ఫ్లాప్ అవుద్ది, ఇది ఆడదు, ఇది చేయాలని భయపెట్టి చేయించారు నాతోటి. అది నేను చేసిన మిస్టేక్. ఐ షుడ్ హ్యావ్ సెడ్ నో, ఐ వోంట్ డూ ఇట్. నాకు కొడతా ఉంది ఏదో ఒకటి, కానీ మేబీ ఆ ధైర్యం లేదేమో. 6 సంవత్సరాలు కష్టపడితే వచ్చిన సక్సెస్ ఎక్కడ పోద్దో అన్న భయంతో చేసిన సినిమా. సో భయపడి ఏది చేయకూడదండి. అంటే హిట్స్ ఫ్లాప్స్ వస్తాయండి, కానీ తప్పులు ఇంకొకళ్ళు చెప్పినందుకు మనం తప్పు చేయకూడదు. మనం తప్పు చేస్తే పర్లేదు, అట్లీస్ట్ రెస్పాన్సిబిలిటీస్ అవర్స్. సో ఒకరు చెప్పినప్పుడు మనం చేసామంటే అంతే. దాన్ని మళ్ళీ తీసుకోవడం కష్టం. యా, సో ఇన్ వన్ వే ఇట్ వాస్ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అండి, ఎందుకంటే అది ఎర్లీగా జరిగింది నా కెరియర్లో. సో నో ప్రాబ్లం. ఐ నో దట్ నేను కింద పడితే మళ్ళీ లేగలను అనేది నమ్మకం వచ్చింది నాకు. కళ్యాణ వైభవంతో మళ్ళీ లేచాను. దట్ వాజ్ ఏ ఫ్యామిలీ హిట్ అగైన్. యా. ఫ్యామిలీ మీద బాగా ఫోకస్ చేస్తారు, ఫ్యామిలీ రిలేషన్స్ మీద అని చెప్పేసి మీకు ఒక మంచి పేరుంది. ఈ మా ఇంటి బంగారంలో ఎస్పెషల్లీ ఆ యాక్షన్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే స్విచ్ లాగా అనిపించడం, తీసుకోలేకపోయారు కొంతమంది అనే ఒక మాట కూడా వినిపిస్తుంది కదా. అది మరి నేను అదే అంటున్నానండి, మెజారిటీ పీపుల్కి. అండ్ నేను రీసెంట్గా కొంతమంది బామ్మలతో వీళ్ళతో కూడా మాట్లాడాను. సో వాళ్ళు మాకు ఓ బేబీ కంటే ఇదే నచ్చిందంటే ఏం నచ్చిందని అడిగితే యాక్షన్ నచ్చింది అన్నారు. సో ఇలాగా ఉన్నారు, అలాగా ఉన్నారు, బట్ దేర్ ఆర్ 2 shades ఇన్ ద క్యారెక్టర్. ఏ కథ అయినా మీరు ఆ కథకు నిజాయితీ చేయాలి. సో ఈ కథలో అది కావాలి, ఆ ఎలిమెంట్స్ కావాలి. సో పెట్టాము. నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చిన వాళ్ళు చూడరు. యువర్ ఇంటూ పొలిటికల్ సైన్సెస్ కదా, అంటే మీ ఎడ్యుకేషన్ అంతా అటు సైడ్ ఉన్నది. వాట్ మేడ్ యూ టు చూస్ డైరెక్షన్? ఇట్ వాస్ జస్ట్ యాక్సిడెంటల్ అండి, నాకు అసలు తెలీదు. ఐ వాస్ థింకింగ్ ఆఫ్ రైటింగ్ సివిల్స్, బట్ అట్ వన్ పాయింట్ ఐఎమ్ నాట్ సూటెడ్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్ అని అనిపించింది నాకు. ఏం చేయాలనుకున్నప్పుడు ఐ టు రైట్ క్వైట్ వెల్. సో అడ్వర్టైజింగ్లోకి దిగుదామని అనుకునే టైంకి సంబడీ సజెస్టెడ్ దట్ కున్నం గంగరాజ్ గారు ఇట్లా సినిమా చేస్తున్నారంటే నాకు తెలియని కూడా తెలీదు, ఏడీస్ ఏం చేస్తారు, ఇట్లా వచ్చాను అంతే. కృష్ణవంశీ గారి దగ్గర మొదలయ్యి ఈ రోజు వరకు. అండ్ అగైన్ మీ ఫ్యామిలీ సపోర్ట్ బాగుండేదా అండి మీకు? Yeah, my mother always supported me to go anywhere, to do whatever you want. Okay, so again coming back to మా ఇంటి బంగారం, there were these scenes, అంటే సమంత గారిని చూసిన ప్రతిసారి మనం కూడా అలా ఉంటే బాగుంటుంది, మనం కూడా అలా చేస్తే బాగుంటుంది. వంట రాని వాళ్ళు ఉంటారు, యాక్షన్ పార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఉంటారు. వీళ్ళిద్దరిని మేనేజ్ చేయడం అనేది, అంటే మళ్ళీ ఇటువైపు శ్రీముఖి గారిని చూస్తే ప్యూర్ ఒక తెలుగు ఇంటి కోడల్లాగా అనిపిస్తుంది. ఈ క్యారెక్టర్స్ని ఇట్లా షిఫ్ట్ అవుతా ఉన్నప్పుడు ఎలా ఉండింది మీకు వైల్ యువర్ డైరెక్టింగ్ ఇట్? అంటే the thing is, Samantha was very clear about the story from the beginning. Okay. She knew what is what. సో స్వర్ణ బాడీ లాంగ్వేజ్ను ఝాన్సీ బాడీ లాంగ్వేజ్ ఆటోమేటిక్గా స్విచ్ అయిపోయి తనకి నడుస్తున్నప్పుడు టక్ మని ఇట్లా హెడ్ ఇట్లా అయిపోయి ఇట్లా మొత్తం అలర్ట్ అయిపోయింది బాడీ లాంగ్వేజ్. ఇంట్లో ఉన్నప్పుడు ఇట్లా చాలా రిలాక్స్డ్గా అవునా అని ఇట్లా ఉండేది. సో దట్ స్విచ్ వాజ్ హ్యాపెనింగ్ ఆల్మోస్ట్ సీమ్లెస్లీ. సో there was no issues there. ఓకే, సో నందిని రెడ్డి గారు ఇప్పుడున్న పర్సన్ కాకుండా మీకు మీ కెరీర్ స్టార్టింగ్లో ఉన్న నందినితో మాట్లాడడానికి ఒక 5 minutes ఛాన్స్ ఇస్తే వాట్ వుడ్ యూ టాక్ విత్ హర్? ఐ విల్ సే భయం లేకుండా డిసిషన్స్ తీసుకో. అండ్
నీకు నీకు ఫాలో యువర్ హార్ట్ ఫర్ యువర్ స్టోరీ టెలింగ్, దట్స్ ఆల్. మిగతా అంతా నాయిజే. జస్ట్ ఫాలో యువర్ హార్ట్ ఫర్ స్టోరీ టెలింగ్ అండ్ ఎస్ మీట్ సమ్ మోర్ రైటర్స్ సో యూ కెన్ మేక్ ఫిల్మ్స్ ఫాస్టర్. యూఆర్ టాకింగ్ అబౌట్ భయం 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 అని ఇప్పుడు చాలాసార్లు చెప్పారు. ఏంటి భయం, దేని గురించి భయం? ఫెయిలియర్ అండి, అంతే. సో ఇప్పుడు మీకు చాలా రోజుల తర్వాత సక్సెస్ వచ్చింది అనుకోండి, అది ఎక్కడ పోతుందా అని ఒక భయం క్రియేట్ అవుతుంది, మీకు 100% క్రియేట్ అవుతుంది. కానీ ఆ భయం మీకు ఉన్నంత సేపు మీరు ఎక్కువ తప్పులు చేసే అవకాశం ఉంటుంది. భయం వదిలేసి చూడండి, అసలు చాలా ఫ్రీగా ఉంటారు మీరు. ఓకే, పోతే పోయింది, ఏమవుతుంది అనుకుంటారు. అంతకంటే ఏమవుతుందండి, ఒక హిట్ చూసాం, ఒక ఫ్లాప్ చూసాం, అంతకంటే ఏమవుతుంది లైఫ్లో. స్టార్టింగ్ లో అలా చూడలేకపోయారు, అది ఫ్లాప్ వస్తే ఏంటి అండ్ అలా మొదలైంది వాజ్ అ హ్యూజ్ సక్సెస్. సో సడన్ గా ఇది అవునా నిజమా అట్లా 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 అందరూ అడ్వైస్ ఇవ్వడం మొదలు పెడతారు. అంత నాయిస్లో షట్అవుట్ చేసుకొని మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకొని చేయడం అనేది చాలా పెద్ద టాస్క్. మేల్ డైరెక్టర్స్కి ఎస్పెషల్లీ ఒకసారి ఫెయిల్ అయితే దిల్ గెట్ ఏ సెకండ్ ఛాన్స్ ఫర్ షూర్, డెఫినెట్లీ ఇన్ దిస్ ఇండస్ట్రీ. సో ఫీమేల్ డైరెక్టర్స్కి ఏమైనా ఒక్కసారి ఫెయిల్ అయితే రెండోసారి ఛాన్స్ రావడం కష్టంగా ఉండిందా? ఇట్ ఈస్ హార్డర్ అండి, డెఫినెట్లీ. అంటే ఎవరికైనా, ఏ డైరెక్టర్ మేల్ అయినా ఫీమేల్ అయినా, మీరు ఫ్లాప్ వస్తే మళ్ళీ చేయడం అనేది కష్టమే. బట్ ఎందుకో నాకు ఇప్పటికీ అనిపిస్తుంది విమెన్ డైరెక్టర్స్ మీద కొంచెం డౌట్ ఎక్కువ ఉంటుంది. సమంత గారు నాకు ఓబేబీ చేసేటప్పుడు చెప్పారు ఒక మాట, నాకు ఇప్పటికీ బాగా గుర్తు. షీ సెడ్, రిమెంబర్ దిస్, ఆల్ యువర్ లైఫ్ యూ హ్యావ్ టు వర్క్ ట్వైస్ as హార్డ్ ఫర్ హాఫ్ ద క్రెడిట్ అన్నారు. ఆల్ యువర్ లైఫ్ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ ట్వైస్ as హార్డ్. నేను డబుల్ కష్టపడితే నాకు దాంట్లో సగం క్రెడిట్ వస్తుందని చెప్పారు. ఇది నీ నిజం, నువ్వు అది ఎక్సెప్ట్ చేసి వర్క్ చేసుకో అన్నారు. ఓకే, అండ్ దట్స్ ట్రూ. సో స్టిల్ లేడీ డైరెక్టర్ అంటే ఇప్పటికి కూడా ఐ నో సమ్ ఆఫ్ ది టాప్ ప్రొడ్యూసర్స్, ఐ నో లాట్ ఆఫ్ ది టాప్ యాక్టర్స్, బట్ ఐ నో దే హ్యావ్ వన్ ఒక 5-10% డౌట్ ఉంటుంది. ఇప్పుడు ఇఫ్ సేమ్ సక్సెస్ ఇస్ డెలివర్డ్ బై అ మ్యాన్, ఐ నో లైక్ how many films he will sign like this. So yeah, that's okay. I don't mind it. It is what it is. అంటే ఇది ఉండాలా ఉండకూడదా ఇంకా ఆ డిస్కషన్లోకి వెళ్ళను, ఎందుకంటే నేను కంట్రోల్ చేయలేనివి నాకెందుకు. మీకు అంత బెనుకు భయము అంత డౌట్ ఉంటే ఆ ఇండస్ట్రీలో ఉండకూడదు. సో నేను ఉన్నాను, ఇప్పుడు ఇది గ్రౌండ్ రియాలిటీ, ఇప్పుడు చేస్తావా లేదా అంతే. నాకు ఇట్స్ నాట్ సమ్ అబ్బా ఇట్లా ఎందుకు, అదంతా లేదు నాకు. ఇది రియాలిటీ అనేది ముందు నేను ఎక్సెప్ట్ చేసి నేను ముందుకు వెళ్ళిపోతాను. అంటే మహిళా దర్శకురాలు అని చెప్పుకోవడం కంటే నేను కూడా ఒక దర్శకురాలు అని చెప్పుకోవడానికి పోరాటం చేయాల్సి వచ్చిందంటారా? చేయాల్సి వచ్చింది కదండి. ఇప్పుడు నా ఫస్ట్ సినిమాకి కనుక నేను కనుక హిట్ డెలివర్ చేయకపోతే, యాజ్ బిగ్ హిట్ డెలివర్ చేయకపోతే, సెకండ్ సినిమా ఎప్పుడు వచ్చేది కూడా నాకు తెలీదు. అలా మొదలైంది కనుక ఫ్లాప్ అయిపోతే ఇట్స్ వెరీ వెరీ హార్డ్. ఇప్పుడు కూడా ఇట్స్ నౌ 15 years since I have come. Please count and see how many women directors are there right now in the Telugu film industry. I'm very happy. Manasa Sharmaki recently hit వచ్చింది. Next Pooja is doing a film, big film చేస్తున్నారు. Prashant Verma is backing. I'm hoping the film is a success for her. So అట్లా వాళ్ళకి సక్సెస్ వస్తే నెక్స్ట్ ఒక అవకాశం దొరుకుతుంది. లేదు అంటే మళ్ళీ 10 అడుగులు వెనకే, అది మాత్రం ఫిక్స్. 10 అడుగులు వెనక్కి 100%. ఓకే, నిన్న నందిని రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేస్తున్నాను నాకు ఫ్రెండ్కి చెప్తే తను ఏమన్నారంటే, ఎందుకు మేల్స్లో మంచి టాప్ టైర్ 1లో ఉన్న హీరోస్తో నందిని రెడ్డి గారు ఎందుకు సినిమాలు తీయట్లేదు, ఎప్పుడు తీస్తారు వాళ్ళతో అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగారు నన్ను. ఇట్స్ అ గుడ్ క్వశ్చన్ అండి, వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. నాట్ దట్ ఐ డోంట్ వాంట్ టు డూ, బికాస్ నేను వాళ్ళ సినిమాలు అన్నీ చూస్తాను. అది నా మిస్టేక్ అంటే నేను ఇప్పటి వరకు అంత పెద్ద కథ, అంత స్పాన్ ఉన్న కథ రాయలేకపోయాను అంతే. ఇట్ ఈస్ ద ఓన్లీ థింగ్. ఎందుకంటే వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు, ఎక్స్పెక్టేషన్ ఉంటారు. చాలామంది డైరెక్టర్లకి హీరో కోసం కథ రాయడం వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పూరి జగన్నాథ్ గారు ఈజ్ వెరీ ఫాస్ట్గా అట్లా 4 రోజుల్లో రాయమంటే రాసేస్తారు. వాళ్ళకి ఆ ఎబిలిటీ ఉంది టు రైట్ అ స్టోరీ టు మ్యాచ్ దయర్ హీరోయిజం. ఓకే, సో నేను ఎప్పుడు ఐ హ్యావ్ ఫోకస్డ్ ఆన్ స్టోరీ బీయింగ్ ద హీరో. సో ఎస్, సమ్డే డెఫినెట్లీ నాకు అలాంటి ఒక హీరోకు చేయగలిగే అవకాశం వస్తే చేస్తాను. బట్ టిపికలీ చెప్తాను మీకు స్టెప్స్ ఎలా జరుగుతాయంటే, మీరు ఫస్ట్ ఒక చిన్న సినిమాతోటి ఒక పెద్ద హిట్ కొట్టాలి.
ఆ తర్వాత నెక్స్ట్ రేంజ్ హీరో తోటి మళ్ళీ ఒక హిట్ కొట్టాలి. ఓకే. అక్కడి నుంచి మీరు ఒక కథ పెట్టుకొని వెళ్ళి ఒక పెద్ద హీరోకి చెప్పి ఆ టైంకి ఆయనకి అది అనిపిస్తే ఆర్ హీ డెంట్ గెట్ అ బెటర్ ఆఫర్, అప్పుడు సో ఇవన్నీ స్లాట్స్ కరెక్ట్గా కుదిరితే మీరు అక్కడికి ల్యాండ్ అవుతారు. ఓకే. బట్ మీరు చెప్పినట్టు స్టోరీయే హీరోగా ఉండడం ఈజ్ కరెక్ట్ ప్రాసెస్ కాదా? హీరో కోసం స్టోరీ రాయడం కంటే స్టోరీ హీరోగా ఉండడం ఇప్పుడు మా ఇంటి బంగారం దేర్ ఇస్ నో రైట్ అండ్ రాంగ్ ప్రాసెస్ అండి. ఓకే. రైట్ అండ్ రాంగ్ ప్రాసెస్ అనేది లేదు. లేదు. సినిమా ఆడిందంటే అది రైట్ ప్రాసెస్, ఆడలేదంటే రాంగ్ ప్రాసెస్ అంతే. బట్ దేర్ ఆర్ ఓన్లీ 2 డైరెక్టర్స్, అంటే మీరు ఒకరు, శేఖర్ కమ్లా గారు ఒకరు. స్టోరీని పెట్టుకొని ఒక ఉమెన్ తీసుకొని వాళ్ళని కూడా తగ్గకుండా, ఇట్స్ నాట్ లైక్ ఉమెన్ సెంట్రిక్ మూవీ, వాళ్ళు కూడా చేయగలరు అని చెప్పేసి చూపించగలిగిన డైరెక్టర్స్. అంటే కమింగ్ మళ్ళీ హోమ్ ఫీల్ ఉండగలిగిన మూవీస్ లాగా మీ ఇద్దరు మాత్రమే తీస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ కీపింగ్ ఇట్ అలైవ్ అని చెప్పి మీ గురించి కామెంట్స్ రాస్తూ ఉంటారు జనం. I don't know if we are the only two. I think there are more. But మాకు వచ్చింది మేము చేస్తామండి. ఇదేదో విమెన్ ఎంపవర్మెంట్ అట్లా ఏం అనుకోను నేను. ఓకే. కానీ నాకు అంటే మీరు నా సినిమాలు చూస్తే విమెన్కే కాదు, ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక రౌండింగ్ ఆఫ్ ఉంటుంది, ఒక Yes. పర్సనాలిటీ ఉంటుంది. నాకు Yes. ఊరికే ఎవరినో అలా నుంచోబెట్టడం నాకు నాకు నచ్చదు, నాకు రాదు. రాదు. నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే అతనికి ఒక వ్యక్తిత్వం ఉంటుంది కదండి, ఆ మనిషికి అతనికి ఒక పర్పస్ ఉండాలి సినిమాలో. ఊరికే పెట్టడం నాకు ఇష్టం లేదు. అండ్ గ్రేటెస్ట్ లెసన్ దట్ ఐ లెర్న్డ్ వాజ్ దిస్ ఫస్ట్ ఫ్రమ్ హమ్ ఆప్కే హై కౌన్ అని సినిమా వచ్చిందండి. అందులో దాదాపు ఒక 40 క్యారెక్టర్స్ ఉంటారు, ఓకే. ఆ కుక్కతో సహా. కానీ మీకు ప్రతి ఒక్క క్యారెక్టర్ పేరు గుర్తుంటుంది, పర్సనాలిటీ గుర్తుంటుంది. దట్ ఈస్ సచ్ అమేజింగ్ రైటింగ్. అంతే టైం ఉంటుంది వాళ్ళకి, కానీ మీకు ప్రతి ఒక్కళ్ళు గుర్తుంటారు. ఆ ఇంట్లో పని వాళ్ళతో సహా ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఓకే. అండ్ దానికో రౌండింగ్ ఆఫ్ ఉంటుంది. ఐ థాట్ దట్ వాస్ సో అమేజింగ్. ఇట్స్ సిమిలర్ ఇన్ మాయాబజార్ ఆల్సో ఇఫ్ యూ సీ. ప్రతి ఒక్కరికి సో నాకు ఆ టైప్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ చాలా ఇష్టము. సో నాకు ఎక్కడో ఎవరినో ఊరికే పెట్టాలంటే నాకు ఇష్టం ఉండదు. రైటర్స్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి ఇతను ఒక విలన్ అంటే నేను అడుగుతాను, అతన్ని ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఏం చదువుకున్నాడు, పెళ్ళాలు ఉన్నారా, పెళ్ళం ఉందా, బిడ్డలు ఉన్నారా, పిల్లలతో ఎలా ఉంటాడు, ఇవన్నీ అడుగుతాను నేను. ఎందుకంటే తన పర్సనల్ లైఫ్ ఎందుకంటే సి నోబడీ ఈజ్ వన్ థింగ్ కదా. ఒక మనం సినిమాల్లో చూపించినట్టు విలన్ అట్లా అని కూర్చొని కొట్టేయండిరా అని చెప్పేసి ఇంటికి వెళ్ళి పెట్టు అట్లా ఉండరు కదా. ఎవరితోనో ఆప్యాయంగా ఉంటాడు, ఎవరి దగ్గరో భయపడతా ఉంటాడు, ఏదో ఒక బాధ ఉండే ఉంటుంది మనిషి అన్నాక. వాడికి ఓ ఫ్రెండ్ ఉంటాడు, వాడికి లోపల ఎక్కడో ఒక రిగ్రెట్ ఉంటుంది. అన్నీ ఉంటేనే కదండి ఒక మనిషి కలిపి. సో ఐ లైక్ టు సీ ఆల్ దోస్ థింగ్స్ అబౌట్ ద పర్సన్. అండ్ ప్లస్ ఎవరు కూడా నేను ఇప్పుడు విలన్ని అని అనుకోడు. వాడి బుర్రలో వాడికో జస్టిఫికేషన్ ఉంటుంది వాడి లైఫ్ది. సో ఐ లైక్ వాళ్ళ సైడ్ నుంచి చూసినప్పుడు కరెక్టే కదా. సో ఐ లైక్ టు ఈ టెంప్లెట్ క్యారెక్టర్స్ అంటారు, నాకు టెంప్లెట్ క్యారెక్టర్స్ నచ్చరు. ఓకే. ఊరికే అలా పెట్టడం. కానీ కమర్షియల్ సినిమాస్లో ఏంటంటే బికాస్ స్పేస్ ఎక్కువ తినేస్తూ ఉంటుంది, హీరో ఈ బిల్డప్ షాట్స్ ఉంటాయి, ఇది ఉంటాయి, అది ఉంటాయి. ఆ టెంప్లెట్ వల్ల కొన్ని టక్మని చెప్పేయాలి నిమిషంలో కాబట్టి విలన్ అని చెప్పేస్తారు. బట్ ఐ లైక్ టు give some more detailing and some little more understanding to the space. Okay, so again there is this thing going on in the internet చాలా రోజుల నుంచి నడుస్తుంది, ఫెమినిజం. వాట్ ఈస్ ఫెమినిజం అంటే ఇప్పుడు వాళ్ళకంటే ఈక్వల్ రైట్స్ వాళ్ళతో పాటు మనకు ఉండాలని అంటుంటే, ఈ మధ్య జరుగుతున్న మర్డర్స్ కానీ సంబంధించిన వాటికి ఆడవాళ్ళకు కూడా ఇప్పుడు ఈక్వల్ రైట్స్ వచ్చేసి వాళ్ళు కూడా మగాళ్ళతో సమానంగా చంపేస్తున్నారు. దే కెన్ డూ వాట్ ఎవర్ మెన్ ఆర్ డూయింగ్ నౌ. సో వాళ్ళకు కూడా మంచి రోజులు వచ్చేసాయి అని చెప్పేసి మన సినిమాల్లో కూడా వచ్చేసామా మీకు కూడా మంచి రోజులు వచ్చేసాయి అనే డైలాగులు ఉంటాయి ఆడవాళ్ళ గురించి. సో వాట్ ఈస్ ఫెమినిజం అకార్డింగ్ టు యూ? ఐఎమ్ అ పర్సన్ హూ బిలీవ్స్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఈక్వల్ అండి. ఓకే. అండ్ మర్యాద ఒకటి ఇస్తే నేను పుచ్చుకునేది కాదు. ఫస్ట్ నాకు నా మీద మర్యాద ఉండాలి. ఐ షుడ్ రెస్పెక్ట్ మై సెల్ఫ్. సో ఫెమినిజం ఫర్ మీ ఈజ్ యూ హ్యావింగ్ సెల్ఫ్ రెస్పెక్ట్. మిమ్మల్ని మీరు రెస్పెక్ట్ చేసుకుంటే అప్పుడు నెక్స్ట్ ఇంకెవరన్నా రెస్పెక్ట్ చేస్తారు. చాలాసార్లు ఏంటంటే మనకే విలువ ఇవ్వం. మనం అయ్యో పర్లేదండి అది అడ్జస్ట్ అయిపోతూ ఉంటాం కదా, మనల్ని మనం బ్లేమ్ చేసుకుంటాం. దిస్ కెన్ అప్లై ఫర్ మ్యాన్ ఆర్ ఉమెన్ ఆల్సో. చాలాసార్లు మగాళ్ళు కూడా చేస్తారు అదే పని. సో నేను అదే అంటాను, అది ఎవరైనా సరే ముందు మిమ్మల్ని మీరు ఇష్టపడండి, మిమ్మల్ని మీరు గౌరవించుకోండి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. ఆ తర్వాతే నెక్స్ట్ ఎవడైనా
గౌరవిస్తాడు, ఇష్టపడతాడు, ప్రేమిస్తాడు, విలువిస్తాడు. ఓకే. సో దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ మీ. నిన్న సమంత గారు ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ ఐఎమ్ ఏ కంప్లీట్ పర్సన్. నన్నెవరు కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదు. ఐఎమ్ కంప్లీట్ పర్సన్. బట్ ఐ వాంట్ టు బీ విత్ హిమ్. నాకు కావాలనుకున్నాను కాబట్టి ఉంటున్నాను. హీ ఈస్ నాట్ కంప్లీటింగ్ మీ ఆర్ ఎనీథింగ్ అన్నారు. ఆ పర్స్పెక్టివ్ గురించి ఇట్స్ మాట్లాడుతూ అ బ్యూటిఫుల్ పర్స్పెక్టివ్. ఎందుకంటే చాలాసార్లు రిలేషన్షిప్స్లో నేను కూడా నోటీస్ చేశాను, మనలో ఒక వెలుతుంటుంది, మనలో ఒక బాధ ఉంటుంది, ఎవరో వచ్చి దాన్ని పూడ్చాలనేది ఒకటి ఉంటుంది. ఆ భారం అతని మీద ఎందుకు వేస్తున్నారు మీరు అంటున్నా. అవును, అది అది మీకు ఫుల్ఫిల్ అవ్వకపోతే అది అతని ప్రాబ్లంలా ట్రీట్ చేస్తారు మీరు. ఎక్కడో ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఎందుకు. మీరు నేను ఎప్పుడూ మా ఫ్రెండ్స్కి మిగతా అమ్మాయిలు కూడా చెప్తాను, నువ్వు ఒక కొమ్మలా ఎవరి మీద వాలిపోవద్దు, నీకంతటి నువ్వు ఒక చెట్టు. సో నువ్వు నిలబడు, నీ రూట్స్ నీకు ఉంటాయి. అప్పుడు పక్కన ఇంకొకడు ఉంటే అతను కూడా బలంగా ఉంటారు. అప్పుడు ఇద్దరు రిలేషన్షిప్ చాలా బాగుంటుంది. అండ్ దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ Sam also said yesterday. బట్ దానికి మీరు కంటిన్యూ చేస్తూ ఒక మాట అంటారు, రాజ్ గారు ఎప్పుడైనా ఎవరైనా సమంత గారిని పొగిడితే హీ లైక్స్ దట్ అండ్ హీల్ ఫీల్ వెరీ ప్రౌడ్ అబౌట్ ఇట్ అని. సో అలాంటివి చూసినప్పుడు అట్లీస్ట్ ఐ డోంట్ నో ఇఫ్ ఐమ్ ఓకే రైట్ పర్సన్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్. రాజ్ గారిని చూసినప్పుడు, రాజ్ గారు సమంత గారిని అలా చూసినప్పుడైనా మీకు ఒక పర్సన్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్ ఒకరు ఉంటే బాగుంటుంది టు సపోర్ట్ మీ, ఆర్ నన్ను ఎవరైనా పొగిడితే అలా చూడడానికో, లేకపోతే నేను లోలో ఉన్నప్పుడు నాకు సపోర్ట్ చేయడానికి? నాకు చాలా మంది ఉన్నారు నా చుట్టూ నన్ను చూసి పొగిడే వాళ్ళు. అంటే రొమాంటిక్ రిలేషన్షిప్ అంటున్నా. ఇట్స్ నాట్ రిక్వైర్డ్. ఐ డోంట్ నీడ్ ఓన్లీ అ మ్యాన్ టు డూ దట్ కదండి. ఎవరన్నా ఉండొచ్చు, మీ ఫ్రెండ్స్ ఉండొచ్చు, మీ పేరెంట్స్ ఉండొచ్చు, మీ రిలేటివ్స్ ఉండొచ్చు, ఎవరన్నా ఉండొచ్చు. నేనేమంటున్నా అంటే ఒక పార్ట్నర్ కానివ్వండి, ఒక ఫ్రెండ్ కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, వాళ్ళు ఉన్న ప్లేస్లో మిమ్మల్ని చూసి మీ గ్రోత్ని చూసి ఆనందపడాలి. అదంతే. ఎనీబడి కెన్ బీ దట్. బికాజ్ అల్టిమేట్లీ వాట్ ఈస్ మ్యారేజ్ ఇస్ అ ఫ్రెండ్షిప్ కదండి. సో యా, యూ హ్యావ్ ఫ్రెండ్స్. ఐ హ్యావ్ ఎనఫ్ ఫ్రెండ్స్. ఓకే. సో జనాలు ఎలా అంటే హిట్లు చూస్తారు, ఫ్లాప్ల గురించి మాట్లాడుకుంటారు, బట్ వాట్ ఈస్ దట్ వన్ థింగ్ వీ డోంట్ నో ఎట్ ఆల్ అబౌట్ మూవీ? వీ డోంట్ నో ఎట్ ఆల్ అబౌట్ వాట్ ఈస్ గోయింగ్ టు వర్క్. ఓకే. రేపు థియేటర్లో ఏది వర్క్ చేస్తుంది అనేది ఎవరికి తెలియదు. మనం ఒక అంచనా వేసుకొని వెళ్తామండి, కానీ ఎవరికి తెలియదు. ఓకే. 100% రాసిస్తాం మీకు. చాలామంది చెప్తారు, నేను చెప్తున్నాను బ్లాక్ బస్టర్ అవుతుంది, అది ఎవరికి తెలియదు. మీకు అంత నాలెడ్జ్ ఉంటే ఆ మనిషి కంటిన్యూస్గా హిట్స్ వేస్తాడు, అది ఎవరికి తెలియదు. గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు ఇండస్ట్రీలో. హిట్లు వచ్చినాయి, ఫ్లాప్లు వచ్చినాయి. మరి ఎందుకు వచ్చినాయి? ఎందుకంటే మీ గ్రౌండ్ రియాలిటీ షిఫ్ట్ అవుతూ ఉంది. జనరేషన్ వాచింగ్ ద ఫిల్మ్ ఇస్ కాన్స్టెంట్లీ షిఫ్టింగ్. ఏ సిచ్యువేషన్ ఆ టైంకి ఇంపాక్ట్ చేస్తుందో మీకే తెలీదు. మీరు సినిమా స్టార్ట్ చేసిన టైంకి, సినిమా ల్యాండ్ అయ్యే టైంకి మీ గ్రౌండ్ రియాలిటీ షిఫ్ట్ అయిపోయింది. సో అది తెలీదు. సో సినిమా ఈజ్ అ వెరీ బిగ్ గ్యాంబుల్. తో మీరు చేయగలిగింది ఏముంది? మీరు అనుకున్న కథని మీరు నిజాయితీగా చెప్పడం. ఆ చెప్పే కథలో ఒక హ్యూమన్, నేను అట్లీస్ట్ వెతికేది, యూ కెన్ లుక్ ఫర్ డిఫరెంట్ థింగ్స్, ఎక్సైట్మెంట్, థ్రిల్, బిల్డప్స్, ఏదన్నా వెతకొచ్చు. నేను ఎక్కువ వెతికేది హ్యూమన్ కనెక్షన్ చూస్తాను. ఎందుకంటే నేను ఇలా ఉంటే బాగుండు, లేకుంటే ఇలాంటి వాళ్ళు నా లైఫ్లో ఉంటే బాగుండు, లేదంటే అరే ఇలాంటి వాళ్ళు నా లైఫ్లో ఉన్నారు. ఆస్పిరేషనల్ ఆర్ ఇన్స్పిరేషనల్ అంట. ఆ రెండు ఎలిమెంట్స్లో సంథింగ్ ఇఫ్ ఇట్స్ దేర్ ఇన్ దట్ ఫిల్మ్, ఐ ఫీల్ దట్ audiences will connect. It's not the only way to tell story, but ఒక మనిషికి ఒక విధానం ఉంటుంది కదా కథ చెప్పేది. ఈ సూత్రం నేను ఫాలో అవుతాను అంతే. నిన్న సమంత గారు మాట్లాడితే అగైన్ ఒక మాట అన్నారు, అంటే ఒక క్వశ్చన్ అడిగారు మన రిపోర్టర్ ఎవరో, మీరు లేరు కాబట్టి సమంత గారి పని అయిపోయింది, సమంత గారు ఇంకా కనిపించరు ఇలాంటి మాట్లాడితే, సమంత గారు సార్ ఒక కొంచెం లాంగ్ గ్యాప్ వచ్చింది కదా, దాని తర్వాత మళ్ళీ భయం ఒకటి ఉంటుంది అని చెప్పేసి. ఇట్స్ ఐ థింక్ మళ్ళీ అగైన్ it's only for female actors or actresses, female lead oriented persons కే కొన్ని సంవత్సరాలు అయితే వాళ్ళు అమ్మగానో లేకపోతే అక్కగానో లీడ్ రోల్స్ నుంచి వెళ్ళిపోతారు. మన టాప్ టైర్ ఎవరైతే హీరోస్ గురించి మాట్లాడతామో దే విల్ బీ ద హీరో కరెక్ట్ ఫర్ లైఫ్ టైం. దాని గురించి ఇట్ ఈస్ నో వాట్ ఇట్ ఈస్. బట్ ఐ థింక్ లాస్ట్ 10 yearsలో మనం చూస్తున్నాము మ్యారీడ్ యాక్ట్రెసెస్ కూడా. ఇప్పుడు కరీనా కపూర్ గారు ఉన్నారు, ఆవిడ యాక్ట్ చేస్తున్నారు. మాధురి దీక్షిత్ గారు స్టిల్ అరౌండ్. సో ఐ థింక్ నంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ అండ్ ఫార్మాట్స్ రావటం వల్ల కూడా అది కొంచెం మారింది. సో ఐ థింక్ వీ షుడ్ ఫీల్ హ్యాపీ అబౌట్ దట్. అండ్ గ్యాప్ వచ్చిన తర్వాత భయం అనేది అది మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరికైనా ఉంటుంది.
అది ఏ జాబ్ అయినా అండి. ఇప్పుడు ఒక సర్జన్ 3 ఏళ్ల నుంచి సర్జరీ చేయలేదు. Hmm. మళ్ళీ ఎళ్లి ఫస్ట్ సర్జరీ చేయాలి. 100% టెన్షన్ ఉంటది. ఓకే. ఏం మాట్లాడుతున్నారు? ఎవరైనా ఉంటది. ఒక అథ్లీట్ 3 ఇయర్స్ నుంచి ఆడలేదు. గేమ్‌లోకెళ్లారు ఫస్ట్ టైము. 100% టెన్షన్ ఉంటది. ఓకే. సో, హౌ వాస్ సామ్ లైక్? అంటే ఎలా మీతో వచ్చి గ్యాప్ వచ్చిందండి, మళ్ళీ ఎలా అనుకుంటున్నాను ఇలా ఏమైనా మాట్లాడారా మీరు? నో, అంటే ఐఎమ్ రెగ్యులర్లీ ఇన్ టచ్ విత్ హర్. సో Yeah. దెర్ ఇస్ నథింగ్. వీ వర్ టాకింగ్ అండ్ షీ వాస్ ప్రిపేరింగ్. అండ్ మంజుషా ముఖవిల్లి తోటి ఫస్ట్ డే మేము ఒక టెస్ట్ షూట్ లాగా చేసాము. సమంత గారితోటి ఒక 1-2 అవర్స్ చేసాము. ఓకే. దే వర్ ఆల్ కంఫర్టబుల్. వీ వర్ అండర్స్టాండింగ్ ఎవ్రీథింగ్. ఆన్ ద సెట్ ఓన్లీ వీ షాట్. సో ఇట్ వాస్ ఫైన్. ఓకే. యాజ్ యూ సెడ్ బాలీవుడ్ హీరోయిన్స్ ఇంకా కూడా దే ఆర్ రన్నింగ్ హీరోయిన్స్ లాగా అని చెప్పేసి. బట్ మన దాంట్లో బాలీవుడ్ నుంచి తీసుకొచ్చి మరి వీఆర్ స్టిల్ ఫాలోయింగ్ ది ఓల్డ్ లైక్ గ్లామర్ రోల్ అంటే గ్లామర్ రోలే, హీరోయిన్ అంటే గ్లామర్ రోల్ చేయాల్సిందే. ఇట్స్ నాట్ లైక్ హీరోయిన్కి ఒక మంచి క్యారెక్టర్ చూపిస్తాము అని చెప్పేసి. ఈ మధ్య కాలంలో కూడా వచ్చిన పెద్ద సినిమాకు కూడా ఇలాంటి ఒక డిస్కషన్ నడిచి అది నేషనల్ మీడియా వరకు వెళ్ళి బాలీవుడ్ యాక్టర్స్ కూడా దాని గురించి మాట్లాడారు. యూ ఆల్సో టాక్ట్ అబౌట్ ఇట్. సో దాని గురించి ఏం మాట్లాడతారు? ఏమండి, మేము కథలు చెప్తాం. కథలు పలు రకాలు. ఎన్నో రకాల కథల్లో కొంతమంది ఎంచుకునే మార్గం ఒకటి. ఓకే. చెప్పనివ్వండి. మీకు నచ్చితే చూడండి, లేకపోతే ఇట్స్ వద్దండి. అగైన్ అంతే కదండి. మీరు రిజెక్ట్ చేస్తే వాళ్ళు పద్దాక అదే చెప్పరుగా. మీరు చూస్తున్నారు, సో వాళ్ళు చెప్తున్నారు ఆ కథలు. కాదు సార్, మాకు ఇలాంటి కథలు నచ్చట్లేదు, ఈ బోర్ కొడుతున్నాయి మాకు, ఇంకా కొంచెం బెటర్ కథలు ఇవ్వండి అని మీరు చెప్తే వాళ్ళు వింటారు. వినకపోతే వాళ్ళ కర్మ. ఓకే. అంటే మూవీ రిఫ్లెక్ట్స్ ద సొసైటీ. ఆల్వేస్ కదండి. సొసైటీ అండ్ సినిమా ఆర్ నాట్ ఫార్ అవే. సినిమాలు జనాల్ని పాడు చేస్తున్నారు అంటారు, జనాలు కూడా సినిమాల్ని పాడు చేస్తున్నారు. అంతే కదండి. ఎక్కడి నుంచి వస్తున్నాయి థాట్స్? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఐడియాస్? ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడి నుంచి జనాలు వచ్చి చూస్తున్నారు? టికెట్లు ఎలా అమ్ముడుపోతున్నాయి? వీఆర్ బోత్ మర్జింగ్ ఇన్ టు ఈచ్ అదర్ ఆల్ ద టైమ్. ఓకే. ఇప్పటి వరకు నందిని రెడ్డి గారికి విజయం ఏమిచ్చింది, అలానే నిశ్శబ్దంగా మీ నుంచి ఏం తీసుకెళ్ళిపోయింది ది సక్సెస్? మంచి క్వశ్చన్ అడిగారు. అంటే ఇచ్చింది అఫ్కోర్స్ ఆబ్వియస్లీ పేరు, డబ్బు అవన్నీ ఉన్నాయి. బట్ నేను ఎక్కడో ఎయిర్పోర్ట్లోనో ఎక్కడో వెళ్తున్నప్పుడు వచ్చి నాతోటి ఎంత ఆప్యాయంగా మాట్లాడతారంటే, నేను వాళ్ళ ఇంటి మెంబర్ లాగా మాట్లాడతారు. చాలా ఎమోషనల్గా మాట్లాడతారు, చాలా జెన్యున్గా మాట్లాడతారు. సో ఇట్ గేవ్ మీ దట్ కనెక్షన్ విత్ పీపుల్. ఓకే. విజయం ఇచ్చింది నాకు అది. బట్ నిశ్శబ్దంగా ఏం తీసుకెళ్ళిపోయింది? ఏం తీసుకెళ్ళిపోయింది నా నుంచి? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. నేను ఆలోచించలేదు ఇప్పటివరకు ఏం పోగొట్టుకున్నాను. అంటే కొన్నిసార్లు నన్ను భూతద్దంలో పెట్టి చూస్తారు. ప్రతిదీ ఒకటి ఎగ్జాజరేట్ చేసి చూస్తారు. మనం ఎవరన్నా ఒక మీడియా ఐలో ఉంటే ఒక ఇమేజ్ ఫామ్ చేసేసుకుంటాం. సో యా, ఇట్స్ టేకెన్ అవే దట్ సెన్స్ ఆఫ్ ప్రైవసీ, దట్ సెన్స్ ఆఫ్ నేను ఇప్పుడు కెమెరా ముందు ఉంటే నేను కొంచెం ఆచితూచి మాట్లాడాలనేది అర్థమైంది. బికాస్ నేను ఇష్టం వచ్చినట్టు నవ్వితే, ఇష్టం వచ్చినట్టు రియాక్ట్ అవుతే పీపుల్ క్యాన్ మిస్ఇంటర్ప్రెట్ ఇన్ మెనీ వేస్. సో దట్ మొన్ననో ఎవరో మాట్లాడుతూ అన్నారు, 5 years బ్యాక్కి ఇప్పటికీ ఇంటర్వ్యూస్ చూస్తుంటే కొంచెం పొలిటికలీ కరెక్ట్ అయిపోయారు అని అన్నారు. అవునా అన్నాను. సో ఎక్కడో ఐ థింక్ people are observing me. I've become conscious of that. So maybe that ability to be carefree, especially when I'm expressing myself, is to one extent lost. Because it's become very nasty అండి సోషల్ మీడియాలో. తిట్టడము, బూతులు మాట్లాడటము,
మిస్ఇంటర్ప్రెట్ చేసుకోవడము, ఎందుకు వచ్చిన గొడవ అనే అనిపిస్తూ ఉంటుంది సగం టైము. బట్ దట్స్ ద ప్రైస్ యూ పే. అండ్ మీ సక్సెస్ కానీ ఫెయిలియర్ కానీ వెరీ పబ్లిక్ ఇప్పుడు. సో ప్రతిసారి ఎగ్జామ్ రాసేసి వచ్చి నేను నిలబడాను మీ ముందు, నచ్చితే పూలు వేస్తారు లేకపోతే రాళ్ళు వేస్తారు. సో దట్ ఈస్ ద థింగ్. టూ డిఫికల్ట్ కదా. ఇట్ ఈస్ డిఫికల్ట్. సో దట్ ఈస్ ద థింగ్ ఐ హ్యావ్ టు ఫేస్. యూ లాస్ట్ ఇట్. బట్ మీరు ఒకటి కావాలనుకుంటే ఒకటి వదిలేయాలి. ఎస్, యా, కావాలనుకుంటే ఒకటి వదిలేయాలి. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. దిస్ బిజినెస్ ఇస్ లైక్ దిస్. ఇప్పుడు నేను మధ్య మధ్యలో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను కదా, సడన్గా టక్కు మనకు గుర్తుకొస్తుంది, ఎవడో ఒకటి కింద కామెంట్ చేస్తాడు, ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను. ఇది సమంత గారి గురించి కూడా, ఆమె ఎన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉండి. నేను అదే అంటున్నా, ఇప్పుడు నాకు న్యాచురల్గా వచ్చింది. నేను నా ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు కూడా కొంచెం తెలుగు వస్తుంది, కొంచెం ఇంగ్లీష్ వస్తుంది. నేను స్వతహాగా ఎలా ఉంటానో 100% అలా ఉండలేను, ఉండకూడదు అనేది ఒకటి వచ్చేస్తుంది. సో that is what I have lost. You have lost it. Okay. So again, maybe it is personal question, I don't know. Do you miss Shanti garu? Shanti, my cousin, yeah. She's yeah, her daughter is getting married soon. July lo, my niece Kanuka. Yeah, I do miss her a lot because my రోజు తనిల్లు దాటి వెళ్ళాను నేను. సో మా ఇంటి ఒకటే కాలనీలో ఉంటాము. సో do you remember any personal conversation with her that you miss today, like తను ఉంటే? పర్సనల్ కన్వర్జేషన్ అంటే ఐ న్యూ లైక్ తను ఉంటే డెఫినెట్గా ఫస్ట్ ఫోన్ చేసేది అక్క. అంటే పక్కనే ఉంటాం కాబట్టి పొద్దున నాకు దోసపిండి లేకపోయినా మా ఇంట్లో ఉల్లిపాయ కావాలన్నా టమాటా కావాలన్నా శాంతి ఇది ఉందారా అది అందారా అని ఫోన్ చేసే పని. I miss her. Her parents are still say where we stay, and her husband, kids కన్నా అక్కడే ఉంటారు. రోజు టెక్స్ట్ చేస్తూ ఉంటాము. బట్ యా, వీ మిస్ దెమ్. బట్ ఐ నో సమ్వేర్ షీఈస్ హ్యాపీ. అండ్ కానుక పెళ్ళి అవుతుంది. సో మేము అందరం కలిసి సెలబ్రేట్ చేస్తాం. యా, ఆవిడకి ఏం జరిగింది అని యూ డింట్ మెన్షన్ ఇన్ దట్ పోస్ట్. సో అప్పుడు మేము ఆలోచిస్తాం. యా, షీ హ్యాడ్ క్యాన్సర్ అండి. సో షీ పాస్డ్ అవే. ఓకే, సో యా, ఐమ్ సారీ ఫర్ దట్. ఓకే, సో మా ఇంటి బంగారం ఇస్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ థియేటర్స్. సో అగైన్ రాజ్ నిడుమూరి గారి దగ్గర నుంచి హీ ఈస్ ఏ టాప్ డైరెక్టర్, టాప్ రైటర్ ఆల్సో. వాట్ ఈస్ దట్ వన్ థింగ్ యూ లెర్న్డ్ బై సీయింగ్ హిమ్ ఆర్ బై వర్కింగ్ విత్ హిమ్? రాజ్ ఒకటి, హీ కమ్స్ అప్ విత్ వెరీ క్విక్ సొల్యూషన్స్ అండి. బట్ ఆయన నుంచి నేను చాలా మటుకు ఆయన దగ్గర ఉన్న ఒక స్కిల్ సెట్ నా దగ్గర ఒకటి లేదు. ఆయన ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి చాలా మంచి నాలెడ్జ్ ఉంది ఆయనకి. సో ఆయన స్పెసిఫిక్గా ఇన్స్ట్రుమెంట్స్తో పాటు చెప్పగలుగుతారు, ఇది ఇట్లా ఇక్కడ ఇది కావాలని. సో దట్ వాజ్ అ వెరీ గుడ్ అబ్జర్వేషన్ దట్ ఐ మేడ్. అండ్ ప్రతి ఒక్క సిచ్యువేషన్ని ఇంకొక కొత్త యాంగిల్లో చూద్దాం, సరే ఇది ఉంది దీన్ని ఇంకొక కొత్త యాంగిల్లో చూద్దాం అనేది ఈజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్. అండ్ దెన్ వెరీ గుడ్ ఎడిట్ కాల్ హీ మేడ్ వాజ్, మాకు ఫ్లాష్ బ్యాక్ యాక్చువల్గా సెకండ్ హాఫ్లో ఉండింది. అండ్ ఫస్ట్ హాఫ్ వీ ఫెల్ట్ వాజ్ రియలీ గుడ్, సెకండ్ హాఫ్ వీ ఫెల్ట్ వాజ్ అ లిటిల్ లో. సో ఇమీడియట్గా హీ సెడ్ వాట్ ఇఫ్ వీ షిఫ్ట్ ద ఫ్లాష్ బ్యాక్ టు ద ఫస్ట్ హాఫ్ అన్నారు. ఇట్స్ క్వైట్ అ రాడికల్ డిసిషన్. యూజువల్గా సెకండ్ హాఫ్లోనే రివీల్ అవుతుంది. సో ఇట్ వాజ్ అ వెరీ క్లీన్, లైక్ రియలీ very good edit decision, takmani. Okay. So that suddenly I said that's a superb decision. Okay. And it was so precise and so correct. And yeah, and he's very calm under pressure. నేను కూడా కామ్గానే ఉంటాను, కానీ రాజ్ గారు ఇంకా చాలా కూల్గా ఉంటారు. సార్ సట్ తగలబట్టిపోయిందంటే అవునా సరే అంత కామ్గా ఉంటారు. హ్యాండిల్స్ స్ట్రెస్ వెరీ కామ్లీ. అండ్ లాస్ట్ ఫ్యూ డేస్ బిఫోర్ షూట్ వీ వర్ అండర్ లాట్ ఆఫ్ స్ట్రెస్. కొన్ని బాగా ఇబ్బంది పడే సిచ్యువేషన్స్ వచ్చినాయి. అండ్ వీ వర్ ఆల్ ఫైర్ ఫైటింగ్ అండ్ హీ వాజ్ వెరీ కామ్ త్రూ ఇట్. అండ్ వీ వర్ ఆల్ టుగెదర్ హ్యాండ్లింగ్ ఇట్. రోజంతా మేము టెన్షన్ పడి రాత్రికి వచ్చేసరికి ఏదో చెత్త తినాలనిపించేది. సో బిర్యానీ తెప్పిద్దామా ఇది తెప్పిద్దామా. సో దే వర్ గుడ్ డేస్. వీ వర్ ఆల్ వర్కింగ్ డే అండ్ నైట్. అండ్ సెకండ్లీ ఏంటంటే ఈజ్ వెరీ రెస్పెక్ట్ఫుల్ యాజ్ అ పర్సన్. అంటే
హీఈస్ ఫార్ మోర్ ఎక్స్పీరియన్స్ దెన్ మీ యాజ్ అ డైరెక్టర్. బట్ ప్రతి ఒక్కటి ఏమంటావు నందిని, వాట్ యూ థింక్ అబౌట్ దిస్ అని చాలా రెస్పెక్ట్ఫుల్గా, ఈజ్ వెరీ డెమోక్రాటిక్ ఇన్ దట్ సెన్స్. లైక్ ఇట్ వాజ్ నాట్ లైక్ ఓ ఇది ఇప్పుడు ఇట్లా చేద్దాం లెట్స్ డిసైడెడ్ అనేది లేదు. ఇఫ్ ఐ సెడ్ నో రాజ్ దిస్ ఐ డోంట్ ఫీల్ దిస్ ఇస్ దిస్, అవునా ఓకే వై డోంట్ వీ డూ ఇట్ లైక్ దిస్ అంటే యా షూర్ లెట్స్ లుక్ ఎట్ ఇట్ అంటారు. సో ఇట్స్ నైస్ వర్కింగ్ విత్, ఇట్స్ లైక్ వర్కింగ్ విత్ అ బడీ. సో ఒక మంచి ఫ్రెండ్ తోటి వర్క్ చేస్తున్నట్టు. సో ఏంటంటే ఐ ఆల్వేస్ ఫెల్ట్ నేను ఏదైనా మిస్ అయినా కూడా సంబడి క్యాచ్ ఇట్, అందుని అది మిస్ అయ్యామని. సో ఒక బ్యాకింగ్ ఉంది అన్న, బ్యాకప్ ఉంది, గాట్ మై బ్యాక్ అన్న ఫీలింగ్ ఉండింది ఆల్వేస్ విత్ హిమ్. ఓకే. అండ్ ఓ బేబీ దాని కొరియన్ మూవీని చూసి అడాప్ట్ చేసుకున్నదా? ఇట్ వాజ్ అ రీమేక్ ఆఫ్ official రీమేక్ ఆఫ్ అ కొరియన్ ఫిల్మ్ అండి. సో కొరియన్ ప్రొడ్యూసర్ కూడా వాజ్ పార్ట్ ఆఫ్ థామస్ గారు అని, హీ వాజ్ పార్ట్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్. సో ఆ స్టోరీ సునీత తాట్ దగ్గరికి వస్తే ఆవిడ సురేష్ బాబు దగ్గర తీసుకెళ్ళి దెన్ ఇట్ వెంట్ టు సమంత గారు. సో సమంత గారు అది చూసి ఇది ఇలా ఉంది, ఇట్స్ అ రీమేక్, వుడ్ యూ లైక్ టు డూ ఇట్ అంటే నేను చూస్తాను సినిమా అని చెప్పాను. చూసిన తర్వాత ఇది ప్రతి తెలుగు ఆడియన్స్కి చెప్పాల్సిన కథ. అంటే నాకు సినిమా ఇస్ నాట్ అన్ ఈగో ట్రిప్ ఫర్ మీ అండి. అంటే ఓ నేను రీమేక్ నేను ఎందుకు చేయాలి అట్లా ఉండదు. నాకు ఒక కథ చెప్పాలనిపిస్తే చెప్పేస్తాను నేను. సినిమా ఈజ్ నాట్ ఫార్ మై ఈగో, నా ఈగో ఫీడ్ చేయడానికి నేను సినిమాని వాడను. నాకు ఇష్టం సినిమా అంటే, నాకు ఆ కథలో ఎక్సైట్మెంట్ ఉంటే నేను అందరితో షేర్ చేయాలనుకుంటాను, దానికోసం నేను ఏమైనా చేస్తాను. సో దట్స్ మై థియరీ, దట్స్ హౌ ఐ వర్క్ అండ్ ఇట్స్ సింపుల్. అండ్ I was very respectful to the original Korean version. అంటే ఏది పడితే అది నా ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి మార్చలేదు. దీన్ని నేను బెటర్ ఎట్లా చేయొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఒక బ్యూటిఫుల్ మెటీరియల్ వచ్చింది. ఆ ఒరిజినల్ మెటీరియల్లో కొన్ని గ్యాప్స్ ఉండినాయి. తెలుగు ఆడియన్స్కి ఇది మా కథ అని నేను ఎట్లా కన్విన్స్ చేయాలనే దానికి కొన్ని మార్పులు చేర్పులు చేసాం. We changed a good 40% of that, and the best compliment that I got was from Thomas. He said there were almost 7 or 8 versions apatiki. He said this was the best version, and మా ఓ బేబీని బుసాన్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా ప్లే చేశారు. ఓకే. దాని తర్వాత అంటే వాట్ ఈస్ నందిని రెడ్డి ఈస్ ప్రౌడ్ ఆఫ్? అంటే అప్పుడు పోరాటంలో చాలా కళలతో ఇండస్ట్రీకి వచ్చిన నందిని రెడ్డియా, ఇప్పుడు సక్సెస్ఫుల్ డైరెక్టర్ నందిని రెడ్డియా? What are you proud of? I'm proud of how my films connected to people. That is the thing I'm most proud of. Okay. Because it's very genuine అండి. వాళ్ళు వచ్చి చెప్పేది ఇది ఈ సినిమా ఇంత చేసింది అంత చేసింది, ఆ లెక్కలు నాకేం గుర్తుండవు. నిజానికి నన్ను అడిగితే నాకు తెలియదు నా సినిమాలు ఎంత చేసాయో, నాకు పెద్దగా పట్టించుకోను, అంత నాకు ఫాలో అవ్వను, గుర్తుపెట్టుకోను. కానీ ఎవరన్నా వచ్చి ఏదైనా చెప్తే నాకు ఆ సినిమా గురించి నాకు ఇట్లా అనిపించింది, మా గ్రాండ్ మదర్ గుర్తుకొచ్చింది, అవన్నీ గుర్తుకుంటాయి నాకు. సో ఐ రిమెంబర్ మోర్ హౌ these made people feel. That's what is more valuable for me. Okay. What is that one thing you want to change about our industry, Telugu film industry? I'm not talking about Indian film industry. Telugu film industry andi, where we are a fantastic industry. True. And Telugu film audience is one of the best audience in the world. Exactly. అంటే మనం ఎంత ఇష్టపడతామండి సినిమాల్ని. మనకు మన ఇంట్లో ఒక పెళ్ళి, ఒక సంబరము, ఒక పండగ, ఒక పబ్బము, ఏదైనా సరే సినిమాలు మన కల్చర్లో ఎంత ఇమిడిపోయాయంటే వి రియలీ లవ్ సినిమా. అంత మంచి ఆడియన్స్ ఉన్న ఇండస్ట్రీ మనది. సో మనము ఐ వాంట్ us as an industry to tell stories that can bring people to the theatres and in a reasonable price. And ప్రొడ్యూసర్స్ బతకాలండి మా ఇండస్ట్రీలో. ఓకే. ప్రొడ్యూసర్స్ బాగుపడితే ఇండస్ట్రీ బాగుపడుతుందండి. ఇది చాలా పెద్ద విషయం. ఏంటంటే ప్రొడ్యూసర్సే ఇప్పుడు ఒక సినిమాకి వెళ్ళాలి, ఒక ఫ్యామిలీ అంటే ఇట్స్ కాస్టింగ్ దెమ్ టూ మచ్. సినిమాకి వెళ్ళి థియేటర్లో ఏదైనా కొనుక్కొని తిన్నారంటే కరెక్ట్, అట్స్ హాఫ్ ఆఫ్ దేర్ సాలరీ అన్నట్టు. అండి. సో ప్రొడ్యూసర్స్ కాస్ట్ బర్డెన్ ఎట్లా తగ్గించాలి అనేది మేము ఆలోచించాలి. హౌ కెన్ వి
tell stories better, how can actors become partners in the whole thing and not burden the film, is what we have to think అండి. బికాస్ there's lot of challenges ఉన్నాయి. ఇప్పుడు మీకు యూట్యూబ్ కూడా ఫ్రీగా జనాలు కూర్చొని ఇంట్లో చూసేసుకుంటున్నారు. సో ఆ ఆడియన్స్ని తీసుకురావాలంటే వీ హ్యావ్ టు మేక్ ఇట్. సినిమా ఒకప్పుడు World War II అప్పుడు కూడా ఎందుకు గ్రో అవుతుంది, వార్ వచ్చినప్పుడల్లా సినిమా చాలా ఇండస్ట్రీ చాలా పెరిగింది. ఎందుకంటే ఇట్ వాస్ ద చీపెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఆల్వేస్. మీరు ఒక హాలిడేకి వెళ్ళాలన్నా, ఒక లంచ్కో డిన్నర్కి వెళ్ళాలన్నా ఎక్కువ డబ్బులు పట్టేవి. కానీ చీపెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్ అంటే ఫ్యామిలీ తోటి సినిమాకి వెళ్ళటము. సో సినిమా షుడ్ ఆల్వేస్ రిమైన్ దట్ మోస్ట్ అఫోర్డబుల్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండి. ఎందుకంటే థియేటర్లో వచ్చిన ఎక్స్పీరియన్స్ మనకి ఒక అందరితో కలిసి నవ్వటం కానీ, చప్పట్లు కొట్టి విజిలేసి చూడటం కానీ, మీరు ఇంట్లో కూర్చుంటే మీకు ఆ హై రాదు. సో ఆ బంగారం లాంటి ఆడియన్స్ని మనం పోగొట్టుకోకూడదు. అండ్ దట్ ఈస్ వన్ థింగ్. అండ్ 2 is to make this a very safe space for women to be అండి. These are the 2 things that I would like this industry to be. To continue with the second statement, ఇప్పుడు వైడర్ ఆప్షన్స్ ఉన్నాయంటారా? ఫర్ ఎగ్జాంపుల్ ది డైరెక్టర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్ యాక్టర్స్, వైడర్ ఆప్షన్ ఉందంటారా, లేదంటే సవాళ్ళే కొంచెం పెరిగాయి అంటారా? ఆప్షన్స్ ఉన్నాయండి, కానీ అలాగే సవాళ్ళు కూడా పెరిగాయి. రెండూ నిజమే. అంటే ప్రతి ఒక్క పోస్ట్కి కావాల్సిన మంది కంటే ఒక 10 రెట్లు 100 రెట్లు జనం ఉన్నారు. సో కాంపిటీషన్ పెరిగింది. పోతే ఇది అడ్వాంటేజ్ తీసుకొని కొంతమంది అబ్బాయిలను కానీ అమ్మాయిలను కానీ తప్పుదారిలో పట్టించడము, వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడం జరుగుతుంది. సో ఐ వుడ్ లైక్ అ మోర్ కైండ్ ఆఫ్ అ స్ట్రక్చర్డ్ అప్రోచ్ వేర్ ఒక ఫిల్మ్ బాడీ నుంచే ఒక కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇస్ దేర్ విచ్ ఇస్ లుకింగ్ అండ్ గైడింగ్ దీస్ యంగ్స్టర్స్ లాంటిది ఉంటే డెఫినెట్గా చాలా బాగుంటుంది. అట్లీస్ట్ ఒక స్ట్రక్చర్ ఉంటుంది దానికి అని. ఓకే, టు కంటిన్యూ విత్ ద ఫస్ట్ క్వశ్చన్, ఓటీటీస్ వచ్చాక మూవీస్కున్న దుర్భేద్యమైన ఇదేదైతే ఉండిందో అది పోయిందంటారా? ఓటీటీస్ వచ్చిన వల్ల ఇంకా ఫ్యామిలీస్కి ఇప్పుడు హెల్ప్ అవుతుందంటారా? ఓటీటీస్ రావడం వల్ల మీకు రకరకాల కథలు చెప్పే స్పేస్ వచ్చిందండి. ది ఫ్లిప్ సైడ్ ఏంటంటే మనము ఓటీటీలో సేల్ అప్పట్లో చాలా ఈజీగా సేల్ అయిపోయేది సినిమా. సో అక్కడ కవర్ అయిపోయేసరికి మనకు ఒక చిన్న ఒక ఏమంటారు, ఒక కేర్లెస్నెస్ రెక్లెస్నెస్ వచ్చింది. భయం బెణుకు లేదు, ఇంకా థియేటర్లో ఆడితే ఆడింది, లేకపోతే లేదు, మనకు డబ్బులు వచ్చాయని. అది మళ్ళీ ఇప్పుడు అది తగ్గినందుకు ఇప్పుడు అందరూ మళ్ళీ థియేటర్ది జాగ్రత్తగా చెయ్యాలి, మనం ఒక రెస్పాన్సిబిలిటీతో చెయ్యాలి, మనం ఆడియన్స్ థియేటర్ రప్పించాలనేది మళ్ళీ ఫోకస్ వస్తుంది, విచ్ ఇస్ ఇన్ వన్ వే గుడ్. ఓకే, సో టు ఎండ్ విత్ దిస్ లాస్ట్ క్వశ్చన్ ఇస్, ఒక 10 years తర్వాత ఏదైనా ఒక యంగ్ డైరెక్టర్, ఇఫ్ దే ఆర్ వాచింగ్ దిస్ ఇంటర్వ్యూ, ఆ 10 years తర్వాత కూడా ఈ విషయం ఇలానే నిజంగా ఉంటే బాగుండు అని అనిపించే విషయం ఏంటి టు టేక్ అవే ఫ్రమ్ దిస్ ఇంటర్వ్యూ? 10 years తర్వాత థియేటర్స్కి ఇలాగే జనాలు వస్తూ ఉంటే బాగుండు, ఇంకా ఎక్కువగా కూడా వస్తే బాగుండు. థియేటర్స్ ఎప్పుడు ఉండాలి, సినిమా ఆన్ ద బిగ్ స్క్రీన్ ఎప్పుడు ఉండాలి. దే షుడ్ బి మోర్ హ్యూమన్ మేడ్ కంటెంట్ దెన్ ఏఐ కంటెంట్ ఆల్వేస్. ఎందుకంటే అది స్లిప్ అయిపోతే ఏఐ ఒక టూల్ అండి, కానీ కథలు మనుషులే చెప్పగలరు. సో సోల్ ఆఫ్ సినిమా, సోల్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ మిగిలిపోవాలి అలాగా. ఎందుకంటే హ్యూమన్ ఎవల్యూషన్లో స్టోరీ టెల్లింగ్ ఈజ్ అ వెరీ బిగ్ పార్ట్ ఆఫ్ అస్. మన చరిత్ర కానీ, మనకి ఏది కానీ, మన సంస్కారాలు కానీ, మన ఆచారాలు కానీ అన్నీ కథల ద్వారానే ముందుకు వచ్చినాయండి. సో కథలు చెప్పేది అనేది వెరీ వైటల్ పార్ట్ ఆఫ్ అస్. మనము ఏఐ కెనాట్ రీప్లేస్ హ్యూమన్ బీయింగ్స్, ఇట్ ఈస్ అ టూల్. సో ఐ హోప్ దట్ సోల్ ఆఫ్ సినిమా స్టేస్. అండ్ రీసెంట్గా నేను మై వాపస్ ఆਉਂగా అని ఒక సినిమా చూశాను, ఇమ్తియాజ్ అలీ గారిది. అండ్ నేను పంజాబీని కాను, నేను పార్టీషన్ చూడలేదు, ఆ హిస్టరీ కొంత తెలుసు, కానీ అది చూసి కళ్ళమ్మటి నీళ్ళు అలా కారిపోతూ ఉన్నాయి. వాట్ ఎల్స్ హ్యాస్ దట్ పవర్ అండి అదర్ దెన్ సినిమా అండ్ స్టోరీ టెల్లింగ్. సో మళ్ళీ 10 ఏళ్ల తర్వాత కూడా ఇలాగే కొత్త కొత్త రకాల స్టోరీస్ రావాలి, జనాలు వెళ్ళాలి, పిల్లలతో వెళ్ళాలి, ముసలో ముత్క అందరు వెళ్ళాలి, చూడాలి. 10 years తర్వాత ఇఫ్ థియేటర్స్ ఆర్ స్టిల్ హౌస్ఫుల్
people are going, single screens are alive, ఓకే I will be the happiest person. ఓకే థ్యాంక్ యూ సో మచ్ నందిని రెడ్డి Thank గారు. you. Thank you. And for more videos, Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.